ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో కళ్యాణి, ఎలా ఉన్నావు? ఏయ్, నేనేదో నీ ఫ్రెండ్ అయినట్టు అలా పలకరిస్తున్నావేంటి? అంతకంటే ఎక్కువ అనుకో కళ్యాణి. నన్ను అలా పిలవకు. పేరుతో పిలిచినా కూడా తప్పేనా? తప్పుగా పిలిచినా తప్పే అని తెలీదు. సర్లే, ఇంకేంటి సంగతులు? మా ముత్తాత పోయాడని మా ముత్తవ్వ బెంగ పెట్టుకుంది. అయ్యయ్యో, మరి చెప్పవే, పరామర్శించడానికి వెళ్ళొచ్చేవాళ్ళం కదా. మేడం, ఇతను నా వెంట పడి వేధిస్తున్నాడు. తీసుకెళ్లి లాకప్ లో వేయండి. రే, వదిన లేడీ కానిస్టేబుల్ తో మాట్లాడుతుందేంట్రా? అన్ననేమన్నా అంటుందంటావా? గమ్మునుండ్రా, అన్నను ఎవరనుకుంటున్నావు? అరే బస్. మేడం, నేను అలాంటి వాడిని కాదు మేడం. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు సార్. చాలా మందికి హెల్ప్ చేశారు. అమ్మయ్యా, ఈ ముక్క ఆవిడ బస్ ఎక్కక ముందు చెప్పాలి కదా మేడం. సిగ్గు చూడు, సిగ్గు లేకుండా. అనుకుంటాం కానీ రా సిద్ధు, మనసుకి నచ్చిన వాళ్ళు బస్సులోనూ ఆటోలోనూ చివరికి ఎడ్ల బండిలో వెళ్ళినా సరే వాళ్ళతో కలిసి చేసే ప్రయాణం భలేగా ఉంటదిరా. టికెట్ 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 టికెట్. అక్కడికేనా? అవునండి. చిల్లర లేదా? లేదు. చిల్లర లేనప్పుడు ఇలాంటి చిల్లర వేషాలు వేయకూడదు. ఆ అమ్మాయి నిన్ను పట్టించుకోవడం లేదు, వెంటపడి ఎందుకు నీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటావు? నా బంగారమే నా భవిష్యత్తుని ఈ కండక్టర్ అమ్మకి ఎలా చెప్పాలి? ఏంటి కళ్యాణి, మళ్ళీ చెప్పు తెగిందా? ఈసారి తెగితే బాగోదు. అయినా నీకేమైనా బుద్ధుందా? ఎందుకు నా వెంట పడుతున్నావు? చిన్నప్పుడు జాతరలో తప్పిపోయినా నా మరదలు కూడా అచ్చు నీలాగే ఉండేది. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలుసా? మా మరదల్లానే. ఇడియట్. హలో కళ్యాణి, నేను ఇడియట్ని కాదు, చాలా మంచివాడిని తెలుసా. ఇందాక కానిస్టేబుల్ మేడం కూడా నాకు కితాబ్ ఇచ్చింది. ఇంకా ఆపో. నీ వల్ల నేను చాలా నష్టపోయాను. అరే, ఏదో జీవితమే పోయిందన్నట్టు నన్ను బ్లేమ్ చేస్తున్నావేంటి కళ్యాణి? నా ఉద్యోగం పోయింది అంటే జీవితం పోయినట్టే కదా. నేను నిన్ను ఉద్యోగంలో నుంచి తీయించినట్టు అలా మాట్లాడతావేంటి కళ్యాణి? తీయించలేదు, కానీ రానివ్వలేదు. నేనా? మీ వల్ల రాలేదు. ఎప్పుడు చూసినా గొడవలు, ఫైటింగ్లు. నువ్వేమైనా హీరో అనుకున్నావా? రౌడీవి. కొంచెం సాటి మనిషికి సాయం చేయడం నేర్చుకో. వెళ్తున్నారు. అన్నా, వదినేముందన్నా? బండబూతులేం తిట్టలేదు గాని నేను ఒక రౌడీని అనేసిందిరా. ఎప్పుడు చూసినా నేను గొడవలు పడుతూ ఉంటానంట. చెప్పే కదన్నా, వదిన అపార్థం చేసుకుందని. రౌడీల బారి నుండి నువ్వే తిరిగి లిప్పిస్తే నువ్వే కబ్జా చేసావనుకుంటుందన్నా. మ్యాటర్ అర్థమైందిరా. ఇంక నుంచి కళ్యాణి దృష్టిలో నేను రాముళ్లా కనిపించాను. అప్పుడే ఈ కళ్యాణి నా సీత అయ్యి నా కళ్యాణం జరుగుతుంది. పద.
ఏమో నాకు తెలీదు. నీకు తెలీదా? సీనయ్య, విషయం ఏంటో తెలియక వాళ్ళు భుజాలు ఎగరేస్తున్నారు. నీ భుజం మీద ఉండే బరువును తగ్గించడానికి ఎవరు ముందుకొస్తారో చూడరా. సమస్య ఏంటి నాన్న? విషయం ఏంటి అని అడగకుండా సమస్య ఏంటి అని అడిగినందుకు సంతోషం రా. అంటే మేము తెలుస్తామని కాదు నాన్న, తెలుసుకుందామని. అన్నయ్య, ముందుగా చెప్పి మంచి పని చేశావు. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు. హరీష్, అన్నింటికీ డబ్బే పరిష్కారం కాదు. అత్తయ్య, ఎవరిని ఏమీ అనకుండా, మీరు ఏమీ అనుకోకుండా ఏమైందో చెప్తారా? కోడళ్లుగా మీరు చెయ్యాల్సిందేమీ లేదమ్మా. కొడుకులే చెయ్యాలి. వాళ్ళైనా ఏం చేయాలో చెప్పండి అత్తయ్య. నాంచకుండా చెప్పేసేనయ్యా. తులసి పెళ్లి కోసమని 3 సెంట్ల భూమిని తాకట్టు పెట్టాను. అవునా? అప్పుడు ఆ 10 లక్షలు పట్టుకొచ్చానంటే ఏ మహానుభావుడో అప్పిచ్చాడనుకున్నాను. ఈ డబ్బా? స్థలం పెట్టారని, అసలు అదొకటి ఉందని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు నాన్న? మీ అమ్మ పేరు మీద ఇల్లు కట్టించి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టాలనుకున్నాను కదా. అందుకేనా మీ గదిలో బోర్డు ఒకటి తగిలించుకున్నారు? అది నా పెళ్లికి ముందు నుంచే ఉంది. 6 నెలలకు ఒకసారి అత్తయ్య గారు దాన్ని కిందకి దించి శుభ్రంగా తుడిచి మళ్ళీ గోడకి తగిలిస్తున్నారు. ఇల్లు మాత్రం కట్టలేరు. నాడ దొరికితే గుర్రం కొనాలన్నట్టుంది. ఆపుతావా వదినా? నాన్న ఇల్లు కట్టించుకోవాలనుకోవడం ఆయన కల. మీరు హేళన చేస్తే బాగుండదు చెప్తున్నా. జాను, నువ్వాగు. నాన్న, స్థలం కాగితాలు తాకట్టు పెట్టారు, వడ్డీ కడుతున్నారు కదా? ఓ, అదొకటి ఉంది కదూ. కట్టకపోతే ఇంటికొచ్చేస్తారు. మధ్యాహ్నం వచ్చారా? అవునా? ఏమంటున్నారు? రేపు వడ్డీ కట్టకపోతే మనల్ని బయటికి పొమ్మన్నారా? ఎందుకురా అలా మాట్లాడుతున్నారు? ఇది మనిల్లు కాదు. అలా చేస్తే ఓనర్ ఊరుకుంటాడా? అప్పు తీసుకున్నాక వడ్డీ కట్టాలని తెలుసు కదమ్మా. రేయ్, నేను వడ్డీ కట్టట్లేదని మీతో చెప్పానా? మరి ఫైనాన్సర్ ఇంటికెందుకు వచ్చాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కదా, మళ్ళీ ఏం జరుగుతుందోనని ముందు జాగ్రత్తగా ఆ స్థలాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారట. బాకీ కట్టాక మళ్ళీ స్థలాన్ని మనకు తిరిగిచ్చేస్తారు. ఇదంతా తెలుసు నాన్న. తెలివిగల వాళ్ళు ఎవరైనా చేయించుకునే పనే ఇది. ఇప్పుడేంటి? రిజిస్ట్రేషన్ జరగాలంటే షూరిటీగా మీ సంతకాలు కావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.